హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. దసరా పండుగ సెలవులు ముగించుకుని తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు ఒకదాని వెంట మరొకటి బారులు తీరాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. చౌటుప్పల్ మండలం పంతంకి టోల్ ప్లాజా వద్ద వాహనాలు సాధారణంగానే కొనసాగుతున్నా చౌటుప్పల్ మండల కేంద్రంలో సర్వీస్ రోడ్లు పనులు నడుస్తుండటంతో వాహనాల రద్దీ నడుస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ ని పోలీసులు క్లియర్ చేస్తున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనాలు రహదారిపై నెమ్మదిగా కదులుతున్నాయి. దానితో ప్రయాణికులకు ప్రయాణం ఆలస్యమవుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, దసరా పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి పల్లెటూర్లకి వెళ్ళినటువంటి ప్రజలంతా కూడా తిరుగు ప్రయాణం పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల రద్దీతోటి పూర్తిగా భారీ స్థాయిలో వాహనాలు రావడంతో రద్దీగా మారడంతో కొన్ని చోట్ల వాహనాల సంబంధించి ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు నార్కట్పల్లి నుంచి దాదాపుగా చౌటుప్పల వరకు కూడా వాహనాలు భారీగా వస్తుండడంతో పలు చోట్ల వాహనాల సంబంధించి మాత్రం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో అక్కడ పోలీసులు మాత్రం ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ వాహనాలను పంపిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే ఇటు ఏదైతే చౌటుప్పలు పట్టణం సంబంధించి ఇటు నారాయణపురం ఎక్స్ రోడ్ కావచ్చు, ఒలిగొండ ఎక్స్ రోడ్ కావచ్చు, ఈ రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు విషయంలో వాహనాలు ఎక్కువగా వస్తుండడంతో యూటర్న్లు ఉండడంతో అక్కడ వాహనాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో దాదాపుగా కిలోమీటర్ల మేర వాహనాలు కూడా నిలిచిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు భారీగా వస్తున్న నేపథ్యంలో అటు ఏదైతే టోల్ బూతులకు సంబంధించి కూడా స్కానర్ విషయంలో ఒక్కొక్క వాహనానికి సంబంధించి 10 నుంచి 15 సెకండ్ల వరకు కూడా స్కానింగ్ టైం పడుతున్న నేపథ్యంలో వాహనాలు కూడా ఒకేసారి వస్తున్న నేపథ్యంలో ఎక్కువగా వాహనాలు రావడంతో దాదాపుగా 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు నార్కట్పల్లి సంబంధించి ఇటు విజయవాడ హైదరాబాద్ రహదారితో పాటు ఇటు నార్కట్పల్లి అద్దంకి రహదారికి సంబంధించి కూడా ఇటు ఆంధ్ర నుంచి వస్తున్న వాహనాలతోటి నార్కట్పల్లి వద్ద కూడా భారీగా వాహనాల రద్దీ ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు ట్రాఫిక్ ని మళ్లించే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సంబంధించి పండుగ సెలవులు ముగియడంతో పాటు ఈ రోజు ఆదివారం కావడంతో మరోవైపు రేపటి నుంచి అందరూ కూడా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి ఇటు స్కూల్ కూడా రేపంచి ఓపెన్ కావడం, కాలేజీలు కూడా రేపంచి ఓపెన్ కావడంతో అందరూ కూడా సెలవులు ముగియడంతో అందరూ కూడా హైదరాబాద్ బాట పట్టడంతో వాహనాల రద్దీ మాత్రం భారీగా పెరగడంతో అందరూ వాహనాల రద్దీ పెరగడంతో విజయవాడ హైదరాబాద్ అయితే రహదారి మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యం కనబడుతుంది. ఇటు టోల్గేట్ పంతంగి టోల్గేట్ వద్ద మాత్రం దాదాపుగా కిలోమీటర్న్నర మాత్రం వాహనాలు మాత్రం నిలిచిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఫాస్టాగ్ ఉండడంతో అక్కడ ఎక్కువ ఆలస్యం కావడంతో వాహనాల రద్దీ ఎక్కువ ఉండడంతో వాహనాలు ఎక్కువ దూరం నిలబడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. విజయవాడ హైదరాబాద్ రహదారి మాత్రం వాహనాల రద్దీతోటి మాత్రం భారీగా వాహనాలు వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ అయితే
స్లోగా కదులుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి హైదరాబాద్ విజయవాడ రహదారి ఈ దసరా సెలవులు ముగియడం తోటి మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టడం తోటి వాహనాలు అయితే భారీగా వస్తున్న నేపథ్యంలో ఇటు చౌటుప్పల్ కావచ్చు, ఇటు దండు మల్కాపురం, అలాగే ఇటు మర్కాపురం కావచ్చు, ఇటు ఏదైతే అబ్దుల్లాపురం మెట్టు వరకు కూడా వాహనాలు మాత్రం భారీగా వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జానయ్య.